ఏంటక్కడ ఏం జరుగుతుంది? క్వాలిటీ ఏమన్నా ఫ్రీగా పంచుతున్నారా? కాదు, ఫేస్ క్రీమ్ 250 రూపాయలంట. చాలా మంచి క్రీమ్ ఏమో. ఆడవాళ్ళకైనా మనం కూడా వాడొచ్చా? వాడితే తప్పేంటి, నేను కూడా ఇప్పుడే వెళ్ళి ఒకటి కొంటా. నేను కూడా కొనుక్కుంటాను, రండి. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఇది ఆడవాళ్ళకైనా జెంట్స్ కూడా వాడొచ్చా? ఎందుకు వాడకూడదు సార్? ఇందులో అన్ని నేచురల్ అండ్ హెర్బల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. నేచురల్ అంటే లేడీస్ జెంట్స్ అని ఏమీ వేరుగా ఉండవు కదా. ఆకులు పువ్వులు ఇవన్నీ అందరివి. సో వై నాట్? ఇట్స్ సచ్ ఎ గ్రేట్ ఐడియా. మీరు మీ వైఫ్ కలిసి ఈ క్రీమ్ ని అప్లై చేసుకోండి. ఏవండి, నాకు కూడా ఒక క్రీమ్ కావాలండి. అమ్మా అమ్మా, నాకు కూడా ఒక క్రీమ్ కావాలమ్మా. నాకు కూడానండి. ఏవండి, ఒక 2 మా కోసం పక్కన పెట్టించమనండి. పీచ్ మిఠాయి. శామ్, నువ్వు అల్లరి పిల్లవనుకున్నాను, మాట్లాడేవి పిచ్చి మాటలనుకున్నాను. కానీ ఇలా నీ మాటలతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తున్నావు. You are responsible and talented. You are something. You are different. ఇంట్లోనే కాదు, వర్క్ ప్లేస్లో కూడా నాయనమ్మ మెచ్చుకునేలా బిహేవ్ చేస్తున్నావు. నాయనమ్మ తన సేల్స్ బాగా చేస్తుంది కదా. నాయనమ్మేది? జయంతి, ఇక్కడ లైట్లన్నీ ఆర్పేయమని చెప్తా. కరెంటు వేస్ట్. మొత్తం వెలుగంతా నీ మొహంలోనే కనిపిస్తుంది. ఎందుకు అనిపించదు? నా అమెరికా కోడల మజాకా. నా కోడలు సాయంతో ఇంట్లోనే రాజ్యం వేలొచ్చనుకున్నాను. కానీ శామ్ ఇక్కడ వ్యాపారంలో కూడా చెడ్డ పాతేసింది. ఇప్పుడే వెళ్ళి నా కోడలు మెచ్చుకుంటాను. పదవే పద. శాము, అమ్మా శాము. ఒరే కృష్ణ, ఈ క్రీమ్ నా వైఫ్ కి గిఫ్ట్ గా ఇస్తానురా. అవునరా, మంచి ఐడియా ఇచ్చింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి చర్మంలా నా భార్య చర్మం కూడా తెల్లగా అయితే చాలురా. అవునరా, మంచి రొమాంటిక్ ఐడియా ఇచ్చింది. ఆ పిల్లని ఎవరు చేసుకుంటారా గాని అతడు చాలా అదృష్టవంతుడురా. పద, మనం ఇంక వెళ్దాం. సర్లే పద. ఎంతైనా పీచ్ మిఠాయి పీచ్ మిఠాయి. ఒకసారి వెళ్ళి కంగ్రాట్స్ చెప్పొద్దాం. సార్, మేడం గారు మిమ్మల్ని పిలుస్తున్నారు. ఆడదానికి అందమే ఆభరణమని ఎంత బాగా చెప్పింది ఆ పిల్ల. అవును చెల్లి, ఈ మధ్య నా అందం గురించి పట్టించుకోవడమే మానేశాను. వెళ్ళండి వెళ్ళండి, ఒకరికి క్రీమ్ రాసుకోవాలి కదా. రండి. సేల్స్. ఓ వావ్, ఐఎమ్ సో హ్యాపీ. కోటి అంకుల్ ఇప్పుడు నాకు జాబ్ ఇస్తారు. చక్కగా టీవీకి ఫ్రిజ్ కి అమౌంట్ ఇంట్లో ఇచ్చేస్తాను. అమ్మయ్యా, ఇవన్నీ సిస్టంలోకి ఎంటర్ చేయాలి కదా. ఓకే.
అయ్యో శ్యాము 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 కంగ్రాట్స్. చిన్నత్త, చిన్నమావయ్య, లిల్లీ, మీరెప్పుడొచ్చారు? ఎప్పుడు వచ్చాలే గాని నువ్వు అత్తరు కొట్టేసావనుకో ఆడమ్మగా అంతా నీ గురించే పొగుడుతున్నారు తెలుసా. పొద్దున్నుంచి నీ గురించి ఎంత వెతుకుతున్నానో. లిల్లీ నువ్వెక్కడ పని చేస్తున్నావు చెప్పింది. నువ్విక్కడ పనిచేయడమేంటో అని చాలా కంగారు పడిపోయాను. ఇక అంతే, ఆగలేకపోయాను. మీ చిన్న మామయ్యకి ఫోన్ చేసి మాల్కి వచ్చేసాను. కానీ ఇక్కడికి వచ్చాక నీ సత్తా ఏంటో తెలిసింది. వెరీ గుడ్ శాము. థ్యాంక్ యూ చిన్నత్త. గుడ్ జాబ్ శ్యామ్. థ్యాంక్ యూ చిన్నమావయ్య. కాదు కాదు, నాగు సార్. కోటి సార్ కూడా ఇలానే ఫీల్ అయితే నాకు ఇక్కడ జాబ్ కన్ఫర్మ్ అవుతుంది. నేను ఆయన కోసమే చూస్తున్నా. చాలే ఇక కలిసిపోయి ఉంటావు. పద పద ఇంటికి వెళ్దాం పద. అయ్యో లేదు చిన్నత్త, నేను అర్జెంట్ గా కోటి సార్ని కలవాలి. అదిగో ఆయనే వస్తున్నారు చూడు. రండి కోటేశ్వరరావు గారు. కోటి సార్, నా టార్గెట్ కంప్లీటెడ్ సార్. అదిగోండి అన్ని ఖాళీ అయిపోయాయి. నేను టెస్ట్ పాస్ అయిపోయినట్టే కదా సార్? అది కాదమ్మా. పిచ్చి పిల్ల. ఇంకేమైనా డౌట్ ఉందా? ఎనీ డౌట్? నో 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 కోటేశ్వరరావు గారు, ఎక్కువ ఆలోచించకండి. శామ్ కి జాబ్, డబుల్ ప్రమోషన్ అన్ని ఇచ్చేయండి. శామ్ ఎవరనుకున్నారు? అమెరికా నుంచి వచ్చిన నా కోడలు. అసలు అది చాలు తను ఈ కంపెనీలో ప్రవేశించడానికి. కానీ ఇప్పుడే తన టాలెంట్ తో మన జీతం ఇచ్చే వాళ్ళకన్నా బాగా సేల్ చేసి చూపించింది. ఇంకేం చేసి ప్రూవ్ చేసుకోతాను? నో చిన్నత్త, చుట్టరికాలు ఇంటి దగ్గర. ఇది వజ్రపాటి రంగారావు గారు నిర్మించిన కంపెనీ. ఇక్కడ అందరూ ఎంప్లాయీసే. నాకు కూడా స్పెషల్ ట్రీట్మెంట్ అస్సలు నచ్చదు. మన మాల్ రూల్స్ మనమే ఫాలో చేయకపోతే ఎలా? నాన్న చూసారా మీ మనవరాలు? అన్నీ మీరు పంచిన ఆశయాలే. నాకు తెలుసు మీరు ఎక్కడున్నా శ్యామ్ని ఆశీర్వదిస్తారని. అత్త, ఇప్పుడు మీరింటికి వెళ్ళండి. సేల్స్ గర్ల్ ఇంటి నుంచి ఇలా చుట్టాలు వచ్చి కంగ్రాచులేట్ చేయరు కదా. బాయ్ బాయ్. వెళ్ళండి వెళ్ళండి చిన్నత్త. అంతేనంటావా? బాయ్. త్వరగా వచ్చేసాయి. అమ్మో అమ్మో అమ్మో. లిల్లీ, నువ్వు వదిలి చూసి నేర్చుకోవాలి. రేపు వెళ్ళబోయే ఇంట్లో నువ్వు కూడా ఇవన్నీ చేయాలి. అర్థమైందా? పద. బాషా, కార్తీ. ఇంకా నయం. అయినా నేను అమెరికా వదినొస్తే వీరి లెవెల్లో ఎంజాయ్ చేస్తూ అమెరికా స్టైల్స్ అని నేర్చుకోవాలని నేను ప్లాన్ చేస్తుంటే ఇవన్నీ నేర్చుకోవాలంట. నా వల్ల కాదు. సరే పోనీలే. ఈ మొత్తం గొడవలు పడి నేను మాల్లో ఏం చేస్తున్నానో ఎవ్వరికి డౌట్ రాలేదు. అమ్మయ్యా. లిల్లీ రా. వస్తున్నా. ఇదిగోండి కోటి సార్, నేను సేల్ చేసిన ఫేస్ క్రీమ్ ప్రొడక్ట్ తాలూకా మనీ. ఇప్పుడు చెప్పండి సార్, నాకు జాబ్ కన్ఫర్మ్ అయినట్టేనా? నా క్యాబిన్ లో వెయిట్ చేయమ్మా, నేను ఒక 5 నిమిషాల్లో వస్తాను. శ్యామ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సారేంటమ్మా? మావయ్య ఇంట్లో, ఇక్కడ సరే కదా. కరెక్ట్ చెప్పానా కోటి సార్? కరెక్టేనమ్మా. నేను క్యాబిన్ లో వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే బాయ్. బాయ్. చెప్పండి కోటేశ్వరరావు గారు, శ్యామ్కి ఉద్యోగం ఇస్తున్నారా? అందరికిచ్చే పరీక్ష కంటే చాలా కఠినమైందే ఇచ్చాను, అయినా నెగ్గింది. రూల్స్ ప్రకారం ఇవ్వాలి. ఒకసారి మేడం గారితో, సూర్యబాబు గారితో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను. శ్యామి ఇంటి బిడ్డ. సూర్యకి కంపెనీలో ఎంత అధికారం ఉందో తనకి అంతే అధికారం ఉంది. సమయం వచ్చినప్పుడు శ్యామ్కి తన అధికారం దక్కేలా నేను చూస్తాను. ఇది నా తోబుట్టు కళ్యాణికి నేను చేసే వాగ్దానం. అంకల్ క్యాబిన్ ఇదే అయి ఉంటుంది.
ఈ సేల్స్ గర్ల్ గారు ఎక్కడున్నారు? నా క్యాబిన్ లో ఉన్నారు బాబు. అంకుల్, ఎవరి గురించి? మీరు ఎవరి కోసం వెతుకుతున్నారో వారి గురించే. ఇంతకీ ఆ అమ్మాయి గురించి ఏ నిర్ణయం తీసుకున్నారు? ఉద్యోగంలోకి తీసుకుంటున్నారా? సాధారణంగా ఇటువంటి పెర్ఫార్మెన్స్ చూపించిన వారికి ఉద్యోగం ఖాయమైనట్లే. కానీ ఇది మీ కుటుంబానికి సంబంధించిన విషయం. ఆ విషయమే అడుగుదామని వచ్చాను బాబు. ఒకసారి పెద్దమ్మ గారి అభిప్రాయం, మీ అభిప్రాయం తెలుసుకుంటే ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను. అంకుల్, నేను ఈ విషయం గురించి ఇప్పుడు నాన్నమ్మతో మాట్లాడొస్తున్నాను. పెద్దమ్మ గారు ఏమన్నారు బాబు? మీరు ఏ నిర్ణయం తీసుకున్నారు? మేము ఎప్పుడు మీ పనుల్లో గానీ మీరు చేసే రిక్రూట్మెంట్స్లో గానీ కల్పించుకోలేదు. ఇప్పుడు కూడా కల్పించుకోము అని చెప్పమన్నారు నాయనమ్మ. మీ జడ్జిమెంట్ మీద మాకు నమ్మకం ఉంది. చాలా సంతోషం బాబు, చాలా సంతోషం. ఇప్పుడు ఈ పీచ్ మిఠాయి గారు ఉద్యోగస్తులు అయ్యారు. ఎంతో మంది ఉద్యోగం కోసం ఇక్కడి నుంచి అమెరికా వెళ్తారు. ఈవిడ అక్కడ అమెరికాలో పుట్టి ఇక్కడ విజయవాడలో ఉద్యోగం చేయబోతుంది. ఏం చేసినా ఏదో తికమకలేందే ఈ పిల్లకి పొద్దుపోదు. నాకు తెలుసు. ఇప్పుడు కోటి గారి కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటుంది. ఇప్పుడు అంకులేళ్ళు ఉద్యోగం ఇస్తున్నామని చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలని ఉంది. వెళ్ళాలా వద్దా? వెళ్తే కోటి అంకులు నవ్వుకుంటారేమో. అయినా ఇందులో నవ్వుకోవడానికి ఏముంది? ఇది నా వర్క్ ప్లేస్. నాకు అటువైపు పనుంది, వెళ్తాను. తన కోసమేం కాదు, ఏదో పని మీద వెళ్ళాను, తనకు అనిపించింది. మై డియర్ గణేష్, ఐఎమ్ సో టెన్స్డ్. ఐ హేట్ టెన్షన్. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో చివరి బాల్ లాగా, నెక్స్ట్ ఇయర్ రాబోయే గణపతి ఎగ్జామ్స్ లాగా, బాహుబలి క్లైమాక్స్ లాగా ఉంది నా పరిస్థితి. ఇంకా కోటి సార్ రారేంటి? నాకు జాబ్ వచ్చిందో లేదో. హెల్ప్ మీ గణేష్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏ బాబు, ఆ ఫైల్ తీసుకురామా. ఇదిగోండి సార్. నువ్వు వెళ్ళు. నీకు ఈ ఉద్యోగం ఇస్తున్నాం. బాబోయ్, డాన్స్ చేస్తుంది. సార్, I'm sorry, sir. 1 minute, sir. థ్యాంక్ యూ సార్. నేను మీ ట్రస్ట్ ని వేస్ట్ కానివ్వను. వజ్రపాటి ఫ్యామిలీ నేమ్, ఎస్వి కేరీ మాల్ ఫేమ్ ఇవన్నీ పాడవకుండా చూస్తాను. హార్డ్ వర్క్ చేస్తాను. హార్డ్లీ వర్కింగ్ కాదు. ఇదేంటి, ఏదో ప్రమాణ స్వీకారం చేసేస్తుంది. ఉద్యోగం వస్తుందని బాగా కాన్ఫిడెంట్ గా వచ్చినట్టుంది. ప్రిపేర్డ్గా పత్రం రాసుకొని మరీ వచ్చింది. నాట్ బ్యాడ్. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే అమ్మా. ప్రియను ఒకసారి నా క్యాబిన్ రమ్మని చెప్పండి. కొత్త లేడీ ఎంప్లాయీ జాయినింగ్ అని చెప్పండి. ప్రియా అని సీనియర్ సేల్స్ గర్ల్. మీకు ఆమె అన్ని వివరిస్తుంది. ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా అన్ని ఆమెను అడగొచ్చు. ఓకే సార్. సార్ పిలిచారంట. ప్రియా, ఈమె శ్యామ్, కొత్త సేల్స్ గర్ల్. తనకి రూల్స్ అన్ని సరిగ్గా అర్థమయ్యేలా చెప్పండి. స్టాక్ రూమ్ ఒకసారి చూపించి లేడీస్ సెక్షన్ లో డ్యూటీ వేయండి. ఓకే సార్. మీరు రేపటి నుంచి జాయిన్ కావచ్చు. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్రియ పద. మేడం
శామ్ కాల్ మీ శామ్. అంటే మీరు అది ఇంట్లో, ఇక్కడ కాదు. ప్లీజ్ నన్ను అందరూ ఎంప్లాయీస్ లాగే ట్రీట్ చేయండి. అదే కరెక్ట్ కూడా. ఓకే మేడం. కాదు శామ్, ఇది మన సేల్స్ టీమ్ యూనిఫామ్. ఇది కంపల్సరీ. 2 సెట్లు ఉన్నాయి. రోజు యూనిఫామ్ లోనే రావాలి. ఓకే. ఓకేనా? వీక్ లో ఒక సాటర్డే మాత్రం నీ చాయిస్. క్యాజువల్ లేదా యూనిఫామ్ మన ఇష్టం. మిగతా రోజులు మాత్రం యూనిఫామ్ కంపల్సరీ. టైం కి మాల్ కి రావాలి, లేకపోతే కోటి సార్ ఊరుకోరు. ఓకే వెళ్దామా? ఓకే పద ప్రియా. ఓకే. ఇటు చూస్తే ఇంకా పెళ్లి కుదర్ని పద్మ, అటు చూస్తే కాబోయే కోడల్ని ఇంట్లో తెచ్చి పెట్టుకున్న జయంతి, ఇటు చూస్తే ఇంకా పనిలో కుదర్ని చంద్ర, అటు చూస్తే కొడుకు కోడలు పనిమంతులైన జయంతి, ఎటు చూసినా ఇంకా సమకూరని బరినెల డబ్బు, అటు చూస్తే కొత్త మోడల్ నల్లపూసల ఆర్డర్ ఇచ్చిన జయంతి. ఈ ఇంట్లో అన్ని కష్టాలు, అన్ని రకాల కష్టాలు నాకే. ఆ జయంతి మాత్రం నవ్వుతూ పళ్ళికిలిచుకుంటూ అంత మంచి తనకే జరుగుతుందని పెద్ద బడాయి. కాలుగాలిన పిల్లిలాగా అటు ఇటు తిరగకుండా ఒక చోట కూర్చోవే. అబ్బా, నిన్ను చూసి చూసి నా మెండ ఎప్పుడుతుంది. ఏంటేంటేంటేంటేంటి? పెళ్ళవక ముందు నన్నెంత చూసినా తనివి తీరదు, నీ మొహం చూస్తే కష్టాలన్నీ తీరిపోయినట్టు హాయిగా ఉంటుందనేవారు. ఇప్పుడు నన్ను చూస్తే నొప్పులొస్తున్నాయా? నొప్పులు. మాంగళ్యం తంతునామేనా అంటే ఇంక భరించడం నావంతేనా అన్నాడట మీలాంటి సరసం తెలియనివాడు. అసలే మనసు బాలేదు. నీ సామెతలు మొదలు పెట్టుకుప్పుడు. మొదలు పెట్టిందేనా మీరు? కాలుగాలిన పిల్లి, తోక తొక్కిన తాచు, కళ్ళు తాగిన కోతి అంటూ నన్ను అన్ని రకాల జంతువులతో పోల్చారు. నేను పిల్లి, తాచు, కోతైతే మీరేమిటి? మన్ను తిన్న పావా? రాము, హేరా, సతీ సమేతంగా జూ పార్కు గాని వెళ్ళొచ్చావా ఏంటి? కోతి, పిల్లి, తాచు అంటున్నారు. మన ఇల్లేమన్నా తక్కువ బాబాయ్ జూకి? ప్రత్యేకంగా జూకెళ్ళాలా ఏంటి? అవునవును, అన్ని విశ్వాసం లేని జంతువులే. రాజీ కళ్ళకి పవరుంటే ఈ పాటికి నన్ను భస్మం చేసి పారేసేది. వీళ్ళకి నా మీద పేకల దాకా కోపం ఉన్నట్టుంది. ఒరే రాము, నువ్వు అన్నది నిజమేరా. ఈ ఇల్లు ఒక జూ. ఈ ఇంట్లో వాళ్ళంతా రకరకాల జంతువులు. మీరు బాగా బలిసిన మేకలు, గొర్రెలు. నేను కసాయివాణ్ణి. గొర్రె కసాయినే నమ్మాలి. అలా నమ్మించేలా ఈ జంతువులన్నింటినీ మచ్చిక చేసుకోవాలి. చూడండమ్మా, నేను మీకు పెద్ద దిక్కుని, మీరు నాకు పిల్లలు. మీతో నాకు పట్టింపులేంటి చెప్పండి? మీరు నన్ను ఏమన్నా నేను క్షమించేయాలా అంతే. పెద్దవాడిగా అది నా కర్తవ్యం. మీ వాలకం చూస్తుంటే ఏదో పెద్ద టెన్షన్లో ఉన్నట్టున్నారే. అందుకేనా మాటంత కర్కశంగా వస్తోంది? అర్థమైంది అర్థమైంది అర్థమైంది. అసలు విషయం ఏంటమ్మా? ఏముంది, మొటిమకు మందేస్తే సెగ్గడ్డు వచ్చిందని. ఒరే రాము, రాజీ సామెతలు మొదలుపెట్టింది గాని ఇప్పుడు మొటిమెవరు? ఆ సెగ్గడ్డేంటి, మందేంటి? నాకు నువ్వైనా వివరంగా చెప్పరా బాబు. ఏం లేదు బాబాయ్, మన నాగు కాబోయే కాళ్ళుందే. ఆ అమెరికా అమ్మాయి శ్యామ. ఆ శ్యామే బాబాయ్ మాల్కెళ్ళిందంట. అక్కడేదో జయకేతనం ఎగరేసిందంట. ఇదిగో, అలా కట్టే కొట్టే తెచ్చేలాగా చెప్తారేంటి? అలా కాదు, ఉండండి. చూడండి చిన్నమావయ్య, శ్యామ్ లేదు, మాల్కి వెళ్ళి. ఊరుకమ్మా, మాల్కి వెళ్ళడమే తప్పు, మళ్ళీ మాల్కెళ్ళి అని మాల్కెళ్ళి అని. అక్క, అక్క, ఓ బావగారు, ఇద్దరు ఇక్కడే ఉన్నారా? అరే బాబాయ్ గారు, మావయ్య, అదే చిన్న మావయ్య గారు. అబ్బా, ఏదైతేనే అందరూ ఇక్కడే ఉన్నారన్నమాట. బావగారు, మీరు ఎక్కడ బయటకు వెళ్ళిపోతారోనని టెన్షన్ పడి చచ్చిపోయాను తెలుసా. ఆయన పాపం ఎక్కడికి వెళ్తారులేండి, నా పిచ్చి గాని.
అంతా నీ వల్లే. ఇందాక అనుకున్న నా కష్టాల లిస్ట్లో మీదే మొదటి స్థానం. ఏం బాబాయ్ అదే చిన్న మావయ్య కొంచెం ప్రాక్టీస్ ఎక్కువగా కావాలే అమ్మా. సరే ముందైతే పిలవడం మొదలుపెట్టు, తర్వాత అదే అలవాటు అవుతుంది. ప్రస్తుతానికి విషయం చెప్పమ్మా. మా శాము అదే మన శాము లేదు అమెరికా కోడలు. శ్యాము కాదు, స్కాము. ఎందుకు లేదు? శుభ్రంగా ఉంది, పిస్త వేసుకుని ఉంది. ఏం చేసిందనుకున్నారు? అబ్బబ్బబ్బబ్బబ్బా షాపుకు వెళ్ళి